క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గురువారం బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. బైబిల్ స్టడీ కార్యక్రమంలో భాగంగా మనకు అనుగ్రహించబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 7వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాల వరకు చూద్దాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇందుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను నీవు భూమి మీద అంతటా జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొను. ఎందుకనగా ఇంకనూ 7 దినములు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదనని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నింటిలోనూ మగది ఆడది జతలు జతలుగా ఓడలో నున్న నోవహు వద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధముల జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారులకు షేము, హాము, యాఫెతు, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగము, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువు, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు రెండేసి ఓడలోనున్న నోవహు వద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. నేను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో చల్లపూట వేళ మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి, నా ప్రభువా, మీ పరలోక రాజ్యం మర్మాలను నా తండ్రి నిగూఢమైనటువంటి సంగతులను నా ప్రభువా, అలాగనే నా తండ్రి సృష్టి ఆరంభంలో జరిగినటువంటి కొన్ని గంభీరమైనటువంటి విషయాలను నా ప్రభువా ధ్యానించడానికి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో నా ప్రభువా ఈ మాటలను ధ్యానించనగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని
ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత పాఠంలో మనము నోవహు గారికి దేవుడు జరగబోయే సంగతులను వివరించి ఆయన భూమి మీద నరుల చెడుతనము విస్తారముగా విస్తరించినందున ఆ చెడుతనమును బట్టి వారు అతిశయించుచున్నందున ఈ నరులను భూమి నుంచి తుడిచివేయాలనుకునేటటువంటి నిర్ణయానికి వచ్చి నోవహు గారు ఒక్కరిని భూమి మీద నీతిమంతుడుగా ఆయన కనుగొని ఆయనకొక్కనికి మాత్రమే ఆయుష్ను 600 పైచిలుకు సంవత్సరాలు ఇచ్చినట్లుగా మనము ధ్యానించి ఉన్నాం. అంటే అంతకుముందు ఆ సంఘటనలో నోవహు గారు ఒక్కరు కాకుండా మిగతా జాతుల వారిని అందరినీ కూడా వారి ఆయుష్ని దేవుడు కేవలము 125 సంవత్సరములకు కుదించినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత నోవహు గారిని మాత్రమే 600 పైచిలుకు సంవత్సరాలు భూమి మీద నిలబెట్టినట్లుగా మనకు గ్రంథకర్త వివరిస్తున్నాడు. ఆ విధంగా నోవహు గారిని ఈ జరగబోవు సంఘటనలు తెలియజేసి ఆయనని సృష్టికర్త అయిన దేవుడు ఆ చిత్తిసారకపు వానతోటి ఆయన చెప్పిన కొలతల ప్రకారము ఆయన చెప్పిన విధముగా ఒక ఓడను తయారు చేసి రెడీగా పెట్టుకొని ఓడ తయారైన తరువాత జీవము గల ప్రతి జీవిని ఆయా జాతుల ప్రకారము 2 చొప్పున జతలుగా ఓడలోనికి తీసుకొనమని చెప్పినట్లుగా మనము గత బైబిల్ స్టడీ పాఠంలో ధ్యానించి ఉన్నాము. ఆ సందర్భంలో నోవహు గారు అనేక రకాలైనటువంటి హేళనలను అనేక రకాలైనటువంటి అవమానాలను పొందినట్లుగా మనము ఆ సందర్భంలో చూచి ఉన్నాం. ఎందుకంటే అప్పటికి ఆకాశం నుంచి భూమి మీదకి వర్షం అనేది పడలేదు. ఆ వర్షం అనేది అవసరం లేకుండా కేవలము ఆకాశము నుంచి కురిసేటటువంటి మంచు ఆవిరితోటి ఆ కాలంలో పంటలు పండే విధంగా అత్యంత సారవంతంగా ఆనాటి భూమి ఉన్నట్లుగా మనకి గ్రంథకర్త వివరించారు. అంటే ఆకాశం నుంచి పెద్ద మొత్తంలో నీరు రావాల్సిన అవసరం లేకుండా కొద్దిపాటి నీటితోటే విస్తారముగా పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి భూమి ఆనాటి కాలంలో కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పుడైతే భూమి సారం అంతా అప్పటి నుంచి ఇప్పటితో పోల్చుకుంటే దాదాపుగా 90% ఆ సారం అంతా కూడా నిర్వీర్యమైపోయి ఇప్పుడు ప్రతి పంటకి కూడా అనేకమైనటువంటి సేంద్రియ ఎరువులను వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో గత 20 సంవత్సరాల నుంచి రకరకాల పంటలు రకరకాల వంగడాలను హైబ్రిడ్ వంగడాలను సృష్టించి అతి తక్కువ సమయంలో పంటను రాబట్టుకోవడం కోసమని అనేకమైనటువంటి రసాయన ఎరువులని వాటికి వేయడం ద్వారా స్వాభావికంగా ఉన్నటువంటి నేల సారాన్ని కోల్పోయి అది నిస్సారంగా మారిపోయిన పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రసాయన ఎరువులను వాడకండి, సేంద్రియ ఎరువులను వాడండి. సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా వచ్చేటటువంటి పంటలు ఆరోగ్యంగా ఎక్కువ దిగుబడిని ఇస్తాయనే ప్రచారాన్ని మళ్ళీ ప్రభుత్వాలు చేస్తున్నట్లుగా ఇప్పుడు మనము వార్తల్లో చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే స్వాభావికంగా దేవుడు అనుగ్రహించినటువంటి భూసారాన్ని
మనిషి తన అతి తెలివితేటలతోటి నాశనం చేసినట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సృష్టిని దేవుడు ఎలా ఇచ్చాడో అలాగనే మనిషి దాన్ని ఉపయోగించుకుంటే అతను ఆరోగ్యంగా ఉంటాడు, పర్యావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అలా చేయకుండా వింత వింత పోకడలకు పోయి మనిషి దేవుడు అనుగ్రహించినటువంటి సృష్టిని, దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యేకమైన అధికారంతోటి దానిని అనవసరంగా నాశనం చేస్తూ ఇతని అతి తెలివితేటలతోటి రకరకాలుగా సృష్టి మీద, భూమి మీద ప్రయోగాలు చేస్తూ స్వాభావికంగా దానికి ఉన్నటువంటి సారాన్ని లేదా దానికి ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేసి అనేక రకాలుగా పర్యావరణం అవడానికి కారణమైనట్లుగా గత చరిత్ర మనకి చెబుతుంది. అలాగా ఆ సందర్భంలో మనము పాఠంలోకి వస్తే ఈ ఏ విధమైనటువంటి విస్తారమైన జలాలు అవసరం లేకపోయినా కూడా అనేక రకాలైనటువంటి పంటలు కేవలము మంచు ఆవిరి ద్వారానే పండేటటువంటి ఆ పరిస్థితుల్లో నోవహు గారు ఆరిన నేల మీద ఒక పెద్ద ఓడను నిర్మించటము వారికి హాస్యాస్పదంగా అనిపించింది. ఒక పెద్ద వర్షము రాబోతుందని, ఆ వర్షము ఈ భూమి అంతటిని ముంచివేస్తుందని, ఆ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఆ జలాల్లో మునిగిపోతారని, అందుకోసమని ఆ వర్షము నుంచి తప్పించబడటానికి సృష్టికర్త అయిన దేవుడు తానే స్వయంగా ఓడను నిర్మించమని చెప్పినందుకు నేను ఓడను నిర్మిస్తున్నానని నోవహు గారు ఆనాటి జనాంగముతో మాట్లాడినప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జనాంగము నోవహు గారిని చూచి హేళన చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అలాగనే నోవహు గారు ఓడ నిర్మాణంలో దేవుడు 2 అంతస్తులు గల ఓడగా, అంటే టోటల్గా 3 అంతస్తులు గల ఓడగా దానిని నిర్మించమని చెప్పాడు. ఒకటి గ్రౌండ్ ఫ్లోరు, రెండవది ఫస్ట్ ఫ్లోరు, తర్వాత మూడవది సెకండ్ ఫ్లోరు అనే విధంగా ఎన్ని రకాలైనటువంటి కొలతలతోటి అన్ని రకాలుగా ఏ కర్రని ఎలా జాయింట్ చేయాలో అన్ని వివరంగా దేవుడు బ్లూ ప్రింట్ వేసి నోవహు గారికి ఇచ్చాడు. ఇచ్చినట్లుగా నోవహు గారు ఆ కర్రను తీసుకొని వచ్చి తయారు చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు మెట్రో సిటీల్లో ఉండేటటువంటి అనేక రకమైన విలాసవంతమైనటువంటి భవనాలకు ఈ ఓడ ఒక బేస్ నమూనాగా ఉంది. ఇంట్లో డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు అని పిలువబడేటటువంటి, ఇప్పుడు విల్లాలుగా పిలువబడేటటువంటి ఆ ఇల్లులకి ప్రాథమికమైన నమూనా ఈ ఓడ ద్వారానే వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు డూప్లెక్స్ అని పిలువబడే ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, అలాగే ఇంటి లోపలనే మెట్లుండి ఇంకొక పోర్షను ఇంటి పైన ఉంటుంది, దానిని డూప్లెక్స్ అంటాము. అలాగనే అదే లోపల మెట్లతోటి దానిపైన ఇంకొక పోర్షన్ ఉన్నప్పుడు దాన్ని ట్రిప్లెక్స్ అంటాము. అలా అంతస్తులు పెంచుకుంటూ ఇప్పుడు దాదాపుగా 155 అంతస్తుల భవనాన్ని దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా అనే పిలువబడేటటువంటి భవనాన్ని మానవుడు తన ఇంజనీరింగ్ తెలివితేటలతో నిర్మించినట్లుగా చూస్తున్నాం. ఆ స్థాయిలో నిర్మాణాలు మనిషి తన తెలివితేటలతో నిర్మిస్తున్నాడు అంటే దానికి ప్రధానమైనటువంటి బేసు ఇక్కడి నుంచి వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఆ పరిస్థితుల్లో నోవహు గారు ఈ ఓడ నిర్మాణం జరిగిస్తున్నప్పుడు వారు అనేక రకాలుగా అతన్ని హేళన చేసిన సందర్భాలు మనము ప్రాక్టికల్గా నోవహు గారు ఎదుర్కొన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే నోవహు గారు దేవుడు చెప్పిన విధంగా ఓడ నిర్మాణాన్ని జరిగించి
ఆ తర్వాత ఓడ నిర్మాణము పూర్తయిన తర్వాత దేవుడు తానే స్వయంగా తన దూత ద్వారా నోవహు గారితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. పవిత్ర జంతువులలోనూ ప్రతి జాతి కోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువుల్లో కూడా ప్రతి జాతి పోతులు, పెంటులు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి మీద అంతటా సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకునుము. ఈ ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత నోవహు గారిని, అతని కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించమని చెప్పి ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి జీవజాలాన్ని కాపాడడం కోసమని దేవుడు భూమి మీద ఉన్నటువంటి పవిత్రమైన అపవిత్రమైన అన్ని రకాల జంతు జీవజాలం అన్నింటినీ 2 జతలుగా ఓడలోనికి ప్రవేశించినట్లుగా చేశాడు. నోవహు గారు ఒక్కరే ఈ జీవజాలం అంతటిని ఓడలోకి నడిపించటానికి సమర్థుడు కాదు ప్రియులారా. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆటోమేటిక్గా జరగాల్సిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, జరగాల్సిన సంఘటన ఏదైతే ఉందో, ఆ సంఘటనని తన ఆత్మ ద్వారా దేవుడు సృష్టిలో ఉన్నటువంటి సమస్త కోటి జీవరాశికి తెలియజేయడం ద్వారా ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే ఆ జీవరాశి అంతా కూడా జతలుగా ఆ ఓడలోనికి ప్రవేశించినట్లుగా గ్రంథకర్త మనకి వివరిస్తున్నారు. అలాగనే ఆకాశ పక్షుల నుంచి భూ జలచరాలన్నీ జతలుగా ఓడలోకి ప్రవేశించినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం సృష్టిలో చూస్తున్నటువంటి సమస్త కోటి జీవరాశి అంతా కూడా ఆనాడు జలప్రలయంలో నోవహు ద్వారా కాపాడబడినటువంటి జీవరాశియే. ఆ తర్వాత దేవుడు అన్నింటినీ లోపలికి పంపివేసిన తరువాత నీవు భూమి అంతటి మీద సంతతిని కాపాడినట్లు వాటన్నింటినీ నీ యొద్ద ఉంచుకో. ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగండ్లు 40 రాత్రులు భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పినట్లుగా మనకి గ్రంథకర్త వివరిస్తున్నారు. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు గారు యావత్తు చేయడము జరిగింది. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు గారి వయస్సు 600 సంవత్సరములు. అప్పుడు నోవహు గారు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్ళు ఆ ప్రవాహము జలములను తప్పించుకొనుటకై అందరూ ఓడలో ప్రవేశించారు. తర్వాత దేవుడు నోవహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము అన్ని జంతువులలోనూ, పక్షులలోనూ, నేలను ప్రాకు పురుగులన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులారా, నోవహు గారు చెప్పినది చెప్పినట్లుగా ఏమిటి ఎందుకు అని అడగకుండా ఆయన దేవుడు ఏదైతే తన దూత ద్వారా చెప్పాడో చెప్పిన ప్రతి పనిని ఆయన జరిగించి అన్నింటినీ సక్రమంగా చేసిన తరువాత ఓడలోకి ప్రవేశించి తాను తన కుటుంబము మొత్తం కూడా ఓడలోకి ప్రవేశించిన తరువాత అతని వయస్సు 600 సంవత్సరం నాడు అందరూ ఓడలోకి చేరిన తరువాత ఆటోమేటిక్గా దేవుడు సమస్త కోటి జీవరాశి అంతటిని కూడా ఓడలోకి
నడిపించినట్లుగా, జతలు జతలుగా ఓడలోకి నడిపించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అన్నీ కూడా జతలు జతలుగా ఓడలో ఉన్న నోవహు నొద్దకు చేరెను అని గ్రంథకర్త మనకి వివరించారు. అంటే దాని అర్థం నోవహు గారు తాను స్వయంగా వాటిని చేర్చలేదు, వాటికి అవే ఎవరో చెప్పి పంపించినట్లుగా వచ్చి ఓడలో చేరినట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. 7 దినాల తర్వాత దేవుడు ఓడను మూసివేసి 7 దినములు వెయిట్ చేసిన తరువాత ఆ జల ప్రవాహములు భూమి మీదకి వచ్చినాం. ఎప్పుడు వచ్చాయి అంటే నోవహు గారి వయస్సు 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందు విడువబడెను. ఇక్కడ మనము శాస్త్రీయంగా దీన్ని ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. మహాగాధ జలములు అంటే, అగాధము అంటే భూమి నుంచి లోపలికి తవ్వే ఒక పెద్ద గుంటని అగాధము అంటారు. కానీ వాస్తవానికి ఈ విశ్వంలో భూమి అనేది ఒక చిన్న గ్రహం మాత్రమే. ఈ చిన్న భూగ్రహాన్ని మనము వదిలి బయటికి వచ్చినప్పుడు విశ్వంలో ఉంటాం. దాన్ని సైన్స్ పరిభాషలో స్పేస్ అంటారు. ఆ స్పేస్లో ఉన్నప్పుడు మనము ఏ విధమైనటువంటి గురుత్వాకర్షణ శక్తికి అంటే అయస్కాంత శక్తికి లోను కాకుండా, అటు కింద పడకుండా అటు పైకి వెళ్లకుండా గాలిలో అలా తేలుతుంటాము. అలా తేలాలి అంటే అనేక రకాలైనటువంటి కృత్రిమమైనటువంటి ఆహార కృత్రిమమైనటువంటి వాతావరణ నియమాలను మనము పాటించాలి. కృత్రిమంగా ఆక్సిజన్ను మనము తీసుకొని ప్రత్యేకంగా మన ముక్కులకి తగిలించుకొని వెళ్ళాలి. దాని కొరకు ప్రత్యేకంగా రూపించబడినటువంటి ఒక సూట్ ఉంటుంది, దాన్ని స్పేస్ సూట్ అంటారు. ఆ సూట్ వేసుకుంటేనే మనము ఆ విశ్వంలో ప్రాణంతో ఉండగలము. అది దాటి కిందికి వెళ్ళినప్పుడు దానిని అగాధము అంటారు. ఆ అగాధములో అపారమైనటువంటి జలరాశుల నిల్వలు ఉన్నవి. ఆ అపారమైనటువంటి ఆ జలరాశులు అగాధములో అంటే విశ్వాంతరాలలో ఉన్నట్లుగా సైన్స్ 1996వ సంవత్సరంలో కనుగొనటం జరిగింది. కానీ మన పరిశుద్ధ గ్రంథము సైన్స్ అనేది భూమి మీదకి రాకముందే అగాధం అనే విశ్వంలో అగాధం అనే ప్రాంతంలో అపారమైన జలరాశి ఉంది. ఆ జలరాశినే ఇప్పుడు భూమి మీదకి దేవుడు నడిపించబోతున్నాడని చెప్పి స్పష్టంగా మన పరిశుద్ధ గ్రంథము బోధించటం జరిగింది ప్రియులారా. ఆ అగాధ జలములు ఎక్కడ నుంచి భూమి మీదకి, నోవహు జల ప్రళయంలో ఈ విస్తారమైన జలరాశి భూమి మీదకి ఎక్కడ నుంచి వచ్చింది అనేదానికి చక్కటి వివరణని గ్రంథకర్త మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. ఆ అగాధ జలములు భూమి మీదకి వచ్చి ఆకాశపు తూములు విప్పబడుట ద్వారా అగాధము నుంచి అపార జలం అంటే ఈ అగాధం అనేది ఆకాశము లేదా విశ్వానికి అవతల ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఆ విశ్వము అవతల ఉన్నటువంటి ఆ జలరాశి భూమి మీదకి రావాలి అంటే ఆకాశమును దాటుకొని రావాలి. దానికి అనుగుణంగా ఆకాశపు తూములని దేవుడు విప్పినట్లుగా మనకి గ్రంథకర్త వివరిస్తున్నారు. ఆ తూములు విప్పబడుట ద్వారా ఆ అపారమైనటువంటి జలరాశి ఒక్కసారిగా భూమి మీదకి వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసిన ప్రియులారా. ఇక్కడ మనము ప్రాక్టికల్గా ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకు తెలిసిన వర్షము ఎలా ఉంటుంది అంటే చినుకులుగా చిన్న చినుకులుగా భూమి మీద రాలడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద మేఘము
ద్రవీభవించి ఘనీభవన స్థితిలో నుంచి ద్రవంగా మారి, ఆ ద్రవంగా మారినటువంటి ఆ ద్రావణము ఒక్కసారిగా భూమి మీదకి రాకుండా చిన్న చిన్న చినుకులుగా విడగొట్టబడి ఆ చినుకులుగా మాత్రమే భూమి మీదకి రావటం జరుగుతుంది. కానీ అది దేవుడు మన కోసము దానిని అలా సెట్ చేసి ఆ మేఘాన్ని చిన్న చిన్న పార్టికల్స్గా విడగొట్టి భూమి మీదకి వచ్చేలా చేశారు. కానీ ఈ జలప్రళయం జరిగినప్పుడు, జలప్రళయం అనేది సంభవించినప్పుడు ఈ వర్షం అనేది అలా రాలేదు ప్రియులారా. ఒకేసారి ఆకాశపు తూములు విప్పబడటం ద్వారా ఒక పెద్ద 200-350 డయామీటర్ వెడల్పు కలిగినటువంటి పైపులో నుంచి ఒక ఫోర్స్డ్గా అపారమైన జలరాశి భూమిని వచ్చి తగిలితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ వర్షం అనేది ఆనాటి జలప్రళయంలో కురిసినట్లుగా మనకి కొన్ని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆ విధంగా అంత పెద్ద మొత్తంలో జలరాశి భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా పడడం ద్వారా భూమి మీద నుంచి దాదాపుగా 500 మీటర్, దాదాపుగా 5 లక్షల మీటర్ల వరకు నీటి నిల్వ పేర్కొన్నట్లుగా కొన్ని చారిత్రక ఆధారాలు మనకి ఈ జీవశాస్త్రవేత్తలు అలాగనే ఆర్కియాలజిస్టులు, మధ్యాసియా ప్రాంతంలో సంచరించిన ఆర్కియాలజిస్టులు చెప్పినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఎంత స్థాయిలో నీటి పొర్లింపు లేదా నీరు ఆ రాయి గుండా పారడం అనేది ఒక రాయిని చూసినప్పుడు ఆ రాయి ఎంత క్వాంటిటీ నీటిలో నుంచి దొల్లుకొని వచ్చినంత దానిని వాళ్ళు ఆ రాయిని తీసుకెళ్ళి ఒక ప్రయోగశాలలో పెట్టినప్పుడు ఆ రాయి ఎన్ని నీటి బిందువుల గుండా దొర్లిందో దానిని చెప్పగలిగినటువంటి టెక్నాలజీని ఈ ఆర్కియాలజిస్టులు ఈనాడు కలిగినట్లుగా చూస్తున్నాము. ఈ జలప్రళయం తరువాత ఈ నోవహు గారి ఓడ ఈ నీళ్ళన్నీ ఇంకిపోయిన తరువాత అరారాత్ అనే పర్వతం మీద అది ఆగటం జరిగింది. ఆ అరారాత్ పర్వతం ఇప్పుడు మధ్యాసియా ప్రాంతంలో ఉన్నది. ఆ మధ్యాసియాలో ఉన్నటువంటి ఆ రాళ్లను పరిశోధించినప్పుడు ఆ నీటి విలువ దాదాపుగా 5 లక్షల మీటర్లు భూమి మీద నుంచి పైకి నీరు నిల్వ ఉన్నట్లుగా ఈ ఆర్కియాలజిస్టులు అంచనా వేశారు. ఇలాగా అంటే అంత పెద్ద మొత్తంలో నీరు జలరాశి భూమిని ఆనాడు కప్పివేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త కోటి జీవరాశిని అలాగనే వాటితో పాటు దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషులందరినీ దేవుడు అంత దారుణంగా భూమి మీద నుంచి తుడిచివేసినట్లుగా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, ఆకాశపు తూములు విప్పి 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ప్రచండ వర్షమును కురిపించి ఆ దినమందే నోవహు కుమారులు షేము, హాము, యాపేతను వారు నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు ఓడలో ప్రవేశించి వీరు కాకుండా ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును 4 కాళ్ళు కలిగి భూమి మీద సంచరించు ప్రతి పశువు మృగమును అలాగనే ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు జీవాత్మ కలిగి సమస్త శరీరంలో 2 చొప్పున ఓడల్లో ప్రవేశించి నోవహు వద్ద ఉండి ఆ ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము జరిగి ఉన్నట్లుగా మనము ఈ గ్రంథకర్త మనకి వివరిస్తున్నారు. పిల్లలు ఆ జల ప్రవాహము
40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిను అని గ్రంథకర్త వివరిస్తున్నాడు. అంటే ఆ స్థాయిలో అంత పెద్ద మొత్తంలో నీరు భూమి మీద ఒక్క 24 గంటలు కురిస్తేనే మనము ఎన్నో రకాలైనటువంటి డ్యాములు, చెరువులు నిండిపోయి, డ్యాములు పగిలిపోయి ఉన్నటువంటి రోడ్డు రవాణా, రైలు రవాణా మార్గాలన్నీ కొట్టుకొని పోతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఒక్క 24 గంటల తుఫానుకే ఇంత నష్టము, ఇంత ఇది జరిగితే, బీభత్సం జరిగితే 40 దినములు 40 రాత్రులు అంత పెద్ద మొత్తంలో నీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నష్టం ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. అలాగనే కేవలము 2 రోజుల వ్యవధిలోనే భూమి అంతా నిండిపోయి అంత పెద్దదైనటువంటి ఆ ఓడ భూమి మీద నుంచి పైకి తేలినట్లుగా గ్రంథకర్త మనకి వివరిస్తున్నారు. ఆ తేలిన ఓడలో సమస్త కోటి జీవరాశి దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నోవహు గారి కన్సంలో, అతని చెప్పు చేతల్లో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. అలాగనే నోవహు గారి కుటుంబం కూడా ఆ ఓడలో క్షేమంగా ఉండి దేవుడు తనకు ఆజ్ఞాపించిన పనులన్నింటినీ వారు ఆ 40 పగళ్ళు 40 రాత్రులు ఓడలో చక్కబెట్టినట్లుగా మనకి వివరిస్తున్నారు. ఇలాగా దేవుడు తను చేయాలనుకున్నటువంటి కార్యాలన్నింటినీ తను ఎన్నుకున్నటువంటి బిడ్డలకు ముందుగానే తెలియజేసి ఈ విపత్తుల నుంచి తన బిడ్డల్ని దేవుడు కాపాడుతాడు అనేటటువంటి ఈ గొప్పదైనటువంటి ఘనమైనటువంటి రక్షణను ఈ నోవహు గారి ఉదంతం ద్వారా మనకి అర్థమవుతుంది పిల్లలు. అంటే భూమి మీద ఎంత గొప్ప విపత్తు వచ్చినా కూడా నోవహు లాంటి బిడ్డలు ఇప్పటికీ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వారిని కాపాడి వారి ద్వారా తన ఉనికిని చాటుకుంటాడని ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ, మనం కూడా మన జీవితాల్లో నోవహు గారి వలె దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి పనుల్ని ఆయన చెప్పిన విధంగా తూచా తప్పకుండా మనము చేస్తూ మన పరిచర్యలో ముందుకు వెళ్ళాలని మన ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నా తండ్రి, చల్లపూట వేళ నా ప్రభువా, కొద్ది మాటలు నా తండ్రి మీ వెనుకల్లో ధ్యానించినాం నా ప్రభువా. మీరు మాకు అనుగ్రహించినటువంటి సహాయాన్ని బట్టి నా ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నా ప్రభువా. ఈ మాటలు నా ప్రభువా నిరర్థకమై మాకోకుండా నా తండ్రి కొందరినైనా నా ప్రభువా కదిలించి నా తండ్రి మీ వైపుకు తిప్పి నా ప్రభువా మీ కార్యక్రమాలను అర్థం చేసుకొని నా తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, అలాగనే నా ప్రభువా ప్రపంచంలో ఉన్నటువంటి నేటి పరిస్థితులు నా తండ్రి మీ దృష్టికి తెస్తున్నాం. మీకు తెలియంది కాదు నా ప్రభువా, ప్రపంచమంతా నా తండ్రి గందరగోళంలో ఉంది నా ప్రభువా. ఒక పక్క వైరస్లు, ఒక పక్క భూకంపాలు, అలాగనే వరదలు, అలాగనే నా ప్రభువా పంటల మీద మిడతల దాడులు, ఈ రకంగా నా తండ్రి ఎన్నో రకాలుగా నా ప్రభువా మీరు భూమి మీద సృష్టించినటువంటి ఈ మానవ జాతి నశించిపోవడానికి ఎన్నో నా తండ్రి కారణాలు అనేకమైనవిగా ఈ భూమి మీద కనిపిస్తున్నాయి. చివరికి నా ప్రభువా మీరు సృష్టించినటువంటి మానవ జాతి నశించిపోవటం ద్వారా నా తండ్రి ఎక్కువ బాధ అనుభవించేది మీరే. ఎందుకంటే మీరు సృష్టించిన పిల్లలు మీకు కాకుండా నశించిపోతే నా ప్రభువా బాధ మీకే. కాబట్టి ఆ నాశనానికి నడిపించినటువంటి అపవాదికి కాదు నా ప్రభువా. ఒక మనిషి భూమి మీద తన ఊపిరి ఆగిపోవడం ద్వారా సృష్టికర్తని తెలుసుకోకుండా అతని ఆత్మ తన శరీరాన్ని విడిచి వెళ్ళడం ద్వారా నరకానికి చేరుతుంది. అలా నరకానికి చేరడం వలన
మొట్టమొదటిగా ఆనందించేవాడు అపవాది. ఆ ఒక ఆత్మ నరకానికి వెళ్ళడం వల్ల అత్యంత బాధపడేటటువంటి వాడెవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆ బాధని నా ప్రభువా కొంతవరకైనా నా తండ్రి మీకు తగ్గించాలనే మా ప్రయత్నాన్ని సఫలపరచండి, మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపగలమని ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య దీవెన వల్ల బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.